రేపు అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు అనకాపల్లి జిల్లా కొత్తపాడు మండలం ఆలమండ కోడూరుకు సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. అక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానికులతో సమావేశం కానున్నారు. ప్రముఖ నటి శ్రీమతి షావుకారు జానకి గారి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని, సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న నటిగా షావుకారు జానకి సినీ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని గుర్తు చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్ మండలంలో ఈ నెల 25న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. సోలార్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ నేపథ్యంలో ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులతో కలిసి భద్రతా ఏర్పాట్లు జిల్లా ఎస్పీ, కళ్యాణదుర్గం డీఎస్పీ పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో ముఖ్యమంత్రి రేవంత్ అమెరికా పర్యటన రద్దయింది. యూకే పర్యటనకు మాత్రమే కేంద్రం అనుమతినిచ్చి రాజకీయ కారణాలతో అనుమతి నిరాకరించినట్లుగా తమకు సమాచారం అందిందని అధికారులు తెలియజేశారు. కేంద్ర నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని, అమెరికా వెళ్లకుండా లండన్ నుంచి హైదరాబాద్కు తిరిగి రావాలని సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి కొండా సురేఖ, కొండా సుష్మితా పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే అన్ని విషయాలపై మాట్లాడతానని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఇంట్లో పూజ కారణంగా బిజీగా ఉన్నానని, నిన్ననే చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పానని కూడా పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా మందమరి KK1 CSP సమీపంలో దుర్గా భవానీ ఆలయంలో శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతం ఘనంగా జరిగింది. ఆలయ అర్చకులు నర్సింగ్ భవానీ ఆధ్వర్యంలో మహిళల అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించగా అనంతరం అన్నప్రసాదం ఏర్పాటు పూర్తి చేశారు. ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ నిర్వహించారు. 12,000 జీవన భృతి, ప్రత్యేక ఆటో కార్పొరేషన్ సహా హామీలు అమలు చేయాలని డిమాండ్ చేసిన వ్యాళ్ల హరీష్ రెడ్డి ఈ నెల 24 నుంచి రాష్ట్ర వ్యాప్త నిరవధిక బంద్కు పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా చందూరు మండల కేంద్రంలో నూతన డబుల్ రోడ్డు నిర్మించిన ఇరువైపుల డ్రైనేజీలు ఏర్పాటు చేయకపోవడంతో వర్షపు నీరు ఇళ్లలోనికి చేరుకుందంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకి ఇరువైపుల డ్రైనేజీలు నిర్మించాల్సిందిగా కోరుతున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తలోడి గ్రామంలో వృద్ధురాలు కొంపెర గౌరక్కపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి మెడలోని అరతులం పుస్తల తాడు దొంగిలించాడు. చెవి కమ్మలు లాగేందుకు ప్రయత్నించగా ఆమె కేకలు వేయడంతో నిందితుడు పారిపోగా కౌటాల సిఐ సురేష్ కుమార్ విచారణ చేపట్టారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల అల్లాపూర్లో గొర్రెలను కడిగేందుకు చెరువులోనికి వెళ్లిన మేకల వినయ్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టగా ఇప్పటి వరకు వినయ్ ఆచూకీ ఇంకా లభించలేదు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం నాగేశ్వరరావుపేటలో బీసీలకు స్థానిక ఎన్నికల్లో 34% రిజర్వేషన్ కల్పించడంపై కూటమి నేతలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కామారెడ్డి జిల్లా రాజంపేట ఎస్ఐ ఆంజనేయులు 50,000 రూపాయల లంచం తీసుకుంటూ చిక్కిన వ్యవహారంలో ఏసీబీకి చిక్కడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 35 రోజుల క్రితం ఎస్ఐని సన్మానించిన పట్టణ వైశ్య శాఖ సంఘ అధ్యక్షుడు ముత్యపు సిద్ధరాములే ఓ కేసు వ్యవహారంలో ఆయనను ఏసీబీకి పట్టించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోటిలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథి కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్ర సమీపంలో హైవే పక్కన వ్యర్థాలు పేరుకుపోవడంతో కోతులు గుంపులుగా రహదారిపైకి వచ్చేస్తున్నాయి. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు వెంటనే వ్యర్థాలను తొలగించాల్సిందిగా కోరుతున్నారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల మంజూరులో జాప్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ కిరణ్ కోమ్రేవార్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన జరిగింది. పెండింగ్ చెక్కులు వెంటనే విడుదల చేసి దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ధిదారుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
రాజమండ్రి తాడితోటలో ఇంటింటికి టీడీపీ ఇంటింటికి సంక్షేమం అనే కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిజామాబాద్ జిల్లా మెజ్రా మండలంలో ఆగస్టు 23న హైదరాబాద్లో నిర్వహించనున్నటువంటి సిపిఎస్ మహాధర్నా పోస్టర్ను తహసీల్దార్ ధన్వాల్ ఆవిష్కరించారు. రాష్ట్రంలోని 2.30 లక్షల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులను సిపిఎస్ నుంచి ఓపీఎస్కు మార్చాలనే డిమాండ్తో మహాధర్నా చేపడుతున్నట్లు తపస్ మండల అధ్యక్షుడు గాండ్ల మోహన్ తెలిపారు. రాజమండ్రి తాడితోట జీవీ మాల్ వద్ద 28 లక్షల రూపాయలతో చేపట్టబోతున్న ఆర్సీసీ డ్రైనేజ్ నిర్మాణానికి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేయగా రాజమండ్రిని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు డ్రైనేజ్, విద్యుత్తుతో సహా మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని తెలియజేశారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో గోశాల ఏర్పాటుకు స్థలం కేటాయించాలని సర్పంచ్ బర్ల మధుకర్, పాలకవర్గ సభ్యులు తహసీల్దార్ గంగాధర్కు వినతిపత్రం అందజేశారు. బస్టాండ్ వద్ద ఆవులు గుంపులుగా చేరడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ తెలిపారు. మెగాస్టార్ పద్మ విభూషణ్ డాక్టర్ చిరంజీవి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని బాపట్ల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చిరంజీవి యువత ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం జరిగింది. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదాన కార్యక్రమాలకు చిరంజీవిని స్ఫూర్తిగా నిలుస్తున్నారన్నారు చిరంజీవి తెలుగు యువత అధ్యక్షులు విష్ణు మొలకల చంద్రమోహన్. కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండలం బొపాస్పల్లి తండాలో రోడ్డు పక్కన ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. నల్గొండ జిల్లాలో ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డిని హత్యా ఘటనను నిరసిస్తూ మంచిర్యాల జిల్లా నన్స్పూర్ కలెక్టర్ ఎదుట ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల సంఘం ధర్నా నిర్వహించింది. నిందితులను కఠినంగా శిక్షించి రూపారెడ్డి కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు విద్యారంగంలో పనిచేసే వారికి భద్రత కల్పించాల్సిందిగా టీఆర్ఎస్ఎంఏ నాయకులంతా డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారిని రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వేర్వేరుగా దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రులకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నిర్మల్ జిల్లా భైంసాలో నిర్ణీత ధర కంటే అధిక ధరకు యూరియా విక్రయించారని రైతు మాధవ్ ఆరోపించారు. ఫిర్యాదు చేసేందుకు మండల వ్యవసాయ కార్యాలయానికి వెళ్తే తాళం వేసి ఉండటంతో 2 గంటల పాటు వేచి చూసిన రైతు కార్యాలయం వద్దే వినతి పత్రాన్ని ముంచేశారు. స్టైఫండ్ పెంపు సహా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆయుష్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆయుర్వేద వైద్యులు వరంగల్ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. 19 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, ఇచ్చిన హామీ మేరకు స్టైఫండ్ వెంటనే పెంచాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రంజిత్ రెడ్డి డిమాండ్ చేశారు. భువనగిరి జిల్లా ఆత్మకూరు ఎం మండలంలో ప్రభుత్వ పథకాలు ఇప్పిస్తానని నమ్మించి మహిళపై ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లుగా ఫిర్యాదు నమోదైంది. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లక్ష్మీనారాయణ తెలియజేశారు. నల్గొండ జిల్లాలో ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యను ఖండిస్తూ ఆదిలాబాద్లో ఉపాధ్యాయులు నిర్వహించిన శాంతి ర్యాలీకి ఎమ్మెల్యే పాయల్ శంకర్ మద్దతు తెలిపారు. రూపారెడ్డి హత్యకు బాధ్యులైన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రముఖ నటి షావుకార్ జానకి మృతి తీవ్రమైన దిగ్భ్రాంతికి గురిచేసింది అంటూ సీఎం చంద్రబాబు సంతాపాన్ని వ్యక్తం చేశారు. 400కు పైగా చిత్రాల్లో నటించిన షావుకార్ జానకి తన పాత్రల ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ఆయన పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లిలో మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని దేవిరెడ్డి సాంబయ్యపై శరాబంది కత్తితో దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన సాంబయ్యను గ్రామస్తులు పొన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
విజయనగరం జిల్లా రాజాంలో మహేంద్రగిరి వారాహి సినిమా ప్రమోషన్స్ లో హీరో సుమంత్ పాల్గొని అభిమానులతో సందడి చేశారు. స్థానిక ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ను కలిసిన సుమంత్ వారాహి అమ్మవారి విగ్రహాన్ని బహుకరించారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి డివిజన్ మయోరా ఇండియా కంపెనీ ఉద్యోగుల సమ్మె 5వ రోజుకు చేరగా మాజీ మంత్రి మయోరా ఇండియా BRTU యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మద్దతు తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పించి డిస్మిస్ చేసిన వైస్ ప్రెసిడెంట్ కె బాలమల్లేష్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రావణమాస వరలక్ష్మి వ్రతాన్ని తెలుగు రాష్ట్రాల్లో మహిళలంతా భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుపుకున్నారు. కుటుంబ సౌభాగ్యం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం ప్రసాదించాలని కోరుతూ వరలక్ష్మీదేవి వారికి ప్రత్యేకమైన పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. తల్లిగా ప్రసిద్ధి చెందిన వరలక్ష్మీదేవి పూజతో ఇంటా బయట పండుగ వాతావరణం స్పష్టంగా కనిపించింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో సురక్ష కమిటీ కన్వీనర్ కేవి నరసయ్య సుమారు 200 మంది ముత్తైదువులకు చీర, సారే పంపిణీ చేశారు. శ్రావణ మాసం సందర్భంగా మహిళలకు చీర, సారే అందించడం ద్వారా అందరికీ శుభం కలగాలని ఆకాంక్షించారు. నిజం, నిజాయితీ, ధర్మం ఎప్పటికైనా గెలుస్తాయని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. శ్రీకాకుళం మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థను సందర్శించిన ఆయన తన కుమార్తె పేరుతో 25 లక్షల రూపాయల చీటీని ప్రారంభించారు. ప్రముఖ సినీ నటి పద్మశ్రీ షావుకార్ జానకి మృతి పట్ల మంత్రి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 400 చిత్రాల్లో నటించిన ఆమె సినీ రంగానికి అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. డిఎస్సి వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాల్సిందిగా జగన్ డిమాండ్ చేసిన ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని వైసీపీ అధికార ప్రతినిధి జూపుడి ప్రభాకర్ ప్రశ్నించారు. డిఎస్సి విషయంలో తప్పు జరిగిందని అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్న ప్రభుత్వం విచారణ జరిపించాల్సిందిగా డిమాండ్ చేశారు. తెలంగాణలో 22A వ్యవహారాన్ని నిరసిస్తూ నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. 22A నిషేధిత భూముల వ్యవహారంపై విచారణ జరిపి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరులో కాగ్నా నది బ్రిడ్జ్పై తారు రోడ్డు మరోసారి దెబ్బతిని ప్రమాదకరంగా మారింది. అధికారులు బారికేడ్లను ఏర్పాటు చేస్తే పదే పదే మరమ్మతులు కాకుండా శాశ్వతమైన పరిష్కారం చూపించాల్సిందిగా స్థానికులంతా కోరుతున్నారు. శ్రీకాకుళంలోని బాలత్రిపుర సుందరి కాలభైరవ పీఠంలో శ్రావణ మాసం సందర్భంగా 12 లక్షల గాజులతో మందిరాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. వరలక్ష్మి అమ్మవారికి 154 రకాల ఆహార పదార్థాలు నైవేద్యంగా సమర్పిస్తున్నట్లు పీఠాధిపతి పోకిరి గణేష్ తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో 22A నిషేధిత భూముల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాల్సిందిగా బీజేపీ జిల్లా కార్యదర్శి శివంగారి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో వినతిపత్రం సమర్పించారు. ఆరోపణలపై పారదర్శకమైన విచారణ జరిపి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పదవి నుంచి తొలగించాల్సిందిగా డిమాండ్ చేశారు. శ్రీశైల మల్లికార్జున క్షేత్రంలోని చంద్రవతి కళ్యాణ మండపంలో శ్రావణమాస 2వ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. నంద్యాల, ప్రకాశం, పల్నాడు ప్రాంతాలకు చెందిన ముత్తైదువులు పాల్గొనగా దేవస్థానం వ్రత సామాగ్రి, చీర, రవిక వస్త్రాలు అందించింది. అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు జాబితా నుంచి తొలగిపోకుండా పారదర్శకంగా తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని శ్రీకాకుళం జిల్లా ఎలక్టోరల్ రోల్ పరిశీలకులు ఎంఎం నాయక్ అధికారులను ఆదేశించారు. ఏఎస్డీడీ ఓటర్ల తొలగింపులో నిశితంగా పరిశీలించి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రక్రియ చేపట్టాల్సిందిగా సూచించారు. పెద్దపల్లి పరిధిలోని రాఘవాపూర్ గ్రామంలో ఆటో ట్రాలీ ఇసుక లారీ ఢీకొన్న ప్రమాదంలో ట్రాలీ డ్రైవర్తో పాటు మరో వ్యక్తి గాయపడ్డారు. క్షతగాత్రులకు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.
తిరుపతి జిల్లా ఏర్పేడు పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా గొలుసు దొంగతనాల కేసులను పోలీసులు ఎట్టకేలకు ఛేదించి 2 నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 10.21 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరాలు వెల్లడించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో హెడ్ కానిస్టేబుల్ సిహెచ్ రాంబాబు ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు తాళాలు పగలగొట్టి 28 కాసుల బంగారం, 750 గ్రాముల వెండి ఆభరణాలు అపహరించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రావణ మాస వరలక్ష్మి వ్రత సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అమ్మవారి ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులంతా పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకుని ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో విలేకరులపై దాడులను ఖండిస్తూ జర్నలిస్టులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పూసపాటి రేగలో విశాలాంధ్ర విలేకరిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ అమీర్పేట్ దుర్గాబాయి దేశ్ముఖ్ కాలేజీలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులను ఐటీఐ, ఏటీసీలతో అనుసంధానం చేయడం విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తోందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు లెనిన్ గువేరా అన్నారు. విశాఖ గుడిలోవలో జరిగినటువంటి ఆర్ఎస్ఎస్ అఖిల భారత సమన్వయ బైఠక్ సమావేశాలు ముగిశాయి. హిందువులను ఏకం చేయడం, మాదక ద్రవ్యాల నివారణ, పర్యావరణ పరిరక్షణ, కుటుంబ వ్యవస్థ బలోపేతం వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకున్నట్లు ఆర్ఎస్ఎస్ జాతీయ నాయకుడు జి ముకుంద తెలిపారు. నందికొట్కూరుకు చెందిన రైతు ఆండ్రా డి వెంకటరెడ్డి సాగు చేసిన 9 ఎకరాల మినుమ పంట వర్షాభావంతో దెబ్బతినటంతో ట్రాక్టర్తో దున్నేశారు. సుమారు 4 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం నష్టపరిహారం, ఇన్పుట్ సబ్సిడీ అందించి ఆదుకోవాలని రైతు అభ్యర్థించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో వరలక్ష్మి వ్రతాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల నిషితారెడ్డి, దేవస్థానం చైర్మన్ కె సాయి ప్రసాద్ సహా పలువురు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఏపీలో మద్యం డోర్ డెలివరీ జరుగుతోందని, కల్తీ మద్యంతో ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతోందని వైసీపీ అధికార ప్రతినిధి కార్మూరి వెంకటరెడ్డి ఆరోపణలు చేశారు. మద్యం అమ్మకాలు పెరిగినా ప్రభుత్వానికి ఆదాయం రావటం లేదని విమర్శిస్తూనే కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. డిఎస్సీపై ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని కడప జిల్లా జమ్మలమడుగులో టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేశ సుబ్బరామిరెడ్డి విమర్శించారు. 150 రోజుల్లోనే మెగా డిఎస్సీ పూర్తి చేశామని, బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారికి సామూహిక వరలక్ష్మి కుంకుమ పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులైన శ్రీనివాస్ కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజల్లో సుమారు 400 మంది ముత్తైదువులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాడి సామాజిక ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. దాదాపు 290 లక్షల నాబార్డ్ నిధులతో నిర్మించిన ప్రసూతి, శిశు ఆరోగ్య కేంద్రం బ్లాక్ను జిల్లా కలెక్టర్తో కలిసి ప్రారంభించారు. గుంటూరు జిల్లా పొన్నూరు విద్యానగర్లో ఓ ఇంట్లో వృద్ధుడి కంట్లో కారం కట్లి చోరీకి పాల్పడిన మహిళను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితురాలు సువర్ణ నుంచి 50 గ్రాముల బంగారం, 5,500 నగదు స్వాధీనం చేసుకున్న పొన్నూరు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం చిరుతపల్లిలో ఈ ఏడాది ఉల్లికి గిట్టుబాటు ధర లభించడంతో గత ఏడాది అప్పులు తీర్చుకుంటున్నామంటూ కూడా రైతులు తెలిపారు. ఎకరాకు సుమారు 1,50,000 పెట్టుబడి అవుతోందని, ప్రతి ఏడాది ఇదే స్థాయిలో ధర ఉంటే రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ కూకట్పల్లి కేబీహెచ్పీ పరిధిలో ప్రైవేట్ లేడీస్ హాస్టల్స్లో
చిలుకలూరుపేటకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని యామిని మృతి చెందారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి ఆమె మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండలంలో మహిళా పాలిటెక్నిక్ కాలేజీలో విద్యార్థుల ఆందోళన 3వ రోజుకు చేరింది. పాలిటెక్నిక్ విద్యను శక్తి స్కీమ్లో చేర్చే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన విద్యార్థులు లేకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నల్గొండ జిల్లాలో పాఠశాల కరెస్పాండెంట్ రూపారెడ్డి హత్య కేసును నిరసిస్తూ టీఆర్ఎస్ ఎంఏ ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలలు బంద్ పాటించాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ డీఈఓకు వినతిపత్రం అందించారు. ములుగు జిల్లా వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మలేరియా నివారణ చర్యల అమలు తీరును మలేరియా సెంట్రల్ టీం సభ్యులు పరిశీలించారు. మలేరియా అనుమానితులను సకాలంలో గుర్తించి చికిత్స అందించాలని సిబ్బందికి సూచించారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో ఓట్ల తొలగింపు అడ్డుకోవాలని విజయవాడ బాలోత్సవ భవన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. డిఎస్సి స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయని కడప జిల్లా ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. 372 స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కడప జిల్లా పోరుమామిళ్లలో వరలక్ష్మి అనే మహిళ హత్యకు గురైన సంఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. కుటుంబ వివాదాల నేపథ్యంలో హత్య జరిగినట్లుగా ప్రాథమిక సమాచారం ఉండగా మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కౌలు రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి సాగు చేస్తున్న వాస్తవ రైతులకే గుర్తింపు ఇవ్వాలని కౌలు రైతు గుర్తింపు సాధన సమితి డిమాండ్ చేసింది. పట్టాదారుల ఓటీపీ నిబంధనలతో ఎరువులు ప్రభుత్వ పథకాలు అందడం లేదని బాగ్లింగంపల్లిలో జరిగిన రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ నెల 21న హలో ఆటో చలో కలెక్టరేట్ కార్యక్రమానికి ఆటో కార్మికులంతా సిద్ధమైపోయారు. ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు, నెలకు 12,000 రూపాయల ఆర్థిక సహాయంతో సహా ఎన్నికల హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం ముత్తంగి గ్రామంలో వరుస బైక్ దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ కావడంతో వాటి ఆధారంగా నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ గ్రంథాలయంలో మౌలిక వసతులు కల్పించాల్సిందిగా విద్యార్థులు కలెక్టరేట్కు చేరుకొని ఆందోళన చేపట్టారు. గదులు, కుర్చీలు సరిపోక నేలపైనే కూర్చొని చదువుకోవాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా అంబేద్కర్ చౌరస్తాలో రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాలు ధర్నా నిర్వహించాయి. ఆదివాసీలు, ప్రజా సంఘాల నేతలు, తెలంగాణ ఉద్యమకారులు ముస్లిం మైనార్టీలపై నమోదైన అక్రమ కేసులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా గుమిడిదెల మండలం దోమడుగు గ్రామంలో గుర్తు తెలియని మహిళ డ్రైనేజ్ గుంతలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా స్థానికులు రక్షించారు. మహిళ వివరాలతో పాటు ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యకు నిరసనగా సూర్యాపేటలో ప్రైవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. హంతకులను కఠినంగా శిక్షించి ఉపాధ్యాయులు, మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా అందక రైతులు క్యూ లైన్లు, యాప్లో సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతు గోసా, బీజేపీ భరోసా పేరుతో యూరియా కొరతపై ఆందోళనకు సిద్ధమైన బీజేపీ యూరియా నిల్వలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసింది. వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలో చిరు వ్యాపారుల దుకాణాలను మున్సిపల్ అధికారులు తొలగించారు. 30 ఏళ్లుగా ఇక్కడే వ్యాపారం చేసుకుంటున్న తమకు ప్రత్యామ్నాయం చెప్పకుండా జీవనోపాధి దెబ్బతీయొద్దని వ్యాపారులు కోరారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు ఎస్సీ హాస్టల్లో జూనియర్ సీనియర్ విద్యార్థుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. సీనియర్ విద్యార్థులు దాడులు చేస్తున్నారన్న జూనియర్ల ఫిర్యాదుపై పినపాక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు స్పందించి అధికారులతో విచారణ జరిపించారు. ఏలూరు జిల్లా భీమడోలులో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు 34% రిజర్వేషన్ కల్పించడంపై కూటమి నేతలు పాలాభిషేకం నిర్వహించారు. బీసీ నాయకులను తయారు చేయడంలో టీడీపీ ఒక యూనివర్సిటీ లాంటిదని ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం సారిపల్లిపాలెంలో తన నివాసంలో హోంమంత్రి వంగలపూడి అనిత వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలియజేశారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ బీసీలకు రాజకీయాల్లో 34% రిజర్వేషన్లు కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శ్రావణ మాసం 2 శుక్రవారం సందర్భంగా సింహవల్లి తాయారు అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన వైభవంగా జరిగింది. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్న అమ్మవారికి కుంకుమార్చన చేసి ప్రత్యేకమైన పూజలు చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. బంగారు చీరతో అమ్మవారు భక్తులకు దివ్య దర్శనం ఇవ్వగా లక్ష్మీ సహస్రనామార్చన సహా ప్రత్యేక వైదిక కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ అధికారులు. విశాఖ ఎయిర్పోర్ట్ను దేశీయ విమాన సేవల కోసం కొనసాగించాలని స్టీల్ ప్లాంట్ జేఏసీ చైర్మన్ డి ఆదినారాయణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఉత్తరాంధ్ర ప్రజలు, పరిశ్రమలు, ఉపాధికి విశాఖ విమానాశ్రయం ఎంతో కీలకమని పేర్కొన్నారు. నేషనల్ ఫర్టిలైజర్స్ ఫ్రాంచైజీ పేరుతో లక్షల్లో మోసాలకు పాల్పడుతున్న బిహారీ సైబర్ ముఠాలో 5గురిని అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సుమారు 3,50,00,000 వరకు మోసం జరిగిందని వెల్లడించారు. రాయదుర్గం నియోజకవర్గం డి హిరిహాల్ మండలంలో ఇసుక అక్రమ రవాణా మళ్లీ జోరందుకుందనంటున్నారు స్థానికులు. నాగాలపురం, బాదనహాల్, వేదావతి, హగిరి నుంచి ఇసుకను డంప్ చేసి రాత్రివేళ టిప్పర్ల ద్వారా కర్ణాటకకు తరలిస్తున్నారని చెబుతున్నారు. నల్గొండలో ప్రధానోపాధ్యాయురాలు రూపారెడ్డి మృతి ఘటనకు సంబంధించి జగిత్యాల జిల్లా కోరట్లలో టీఆర్ఎస్ ఎంఏ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు బైక్ ర్యాలీ నిర్వహించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతారం బ్రిడ్జ్ సమీపంలో బియ్యం లారీ అదుపు తప్పి బోల్తా పడగా డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. గుంతలమయమైన రోడ్డు కారణంగా ప్రమాదం జరిగిందని, రహదారిని బాగు చేయాలని స్థానికులంతా కోరుతున్నారు. రాజధానిలో ప్రతిష్టాత్మక సీడ్ యాక్సెస్ రహదారి 3వ దశ పనులను ఈ నెల 29 నుంచి ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తేనేటి విందులో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా కాంగ్రెస్ కార్యాలయం ముందు ఒక మొక్కను నాటారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్తో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టులపై వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించింది. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై కమిటీ చర్చించింది. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం వంకలోలపల్లిలో టీడీపీ కార్యకర్త తాతం సతీష్ కుమార్, ఆయన తండ్రి శ్రీనివాసులపై దాడి కేసు వివరాలను డీఎస్పీ వెల్లడించారు. మాజీ ఎంపీపీ, వైసీపీకి చెందిన తాతం జగన్మోహన్ ఉద్దేశపూర్వకంగానే దాడి చేసి చంపేస్తానని బెదిరించినట్లుగా బాధితుడు ఆరోపించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో 13,000 లంచం వ్యవహారంలో పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు సందవేడి తిరుపతి ఫిర్యాదుతో ఏసీబీ డీఎస్పీ మధు ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. కామారెడ్డి జిల్లా నస్రులాబాద్లో ఈ నెల 23న హైదరాబాద్లో జరిగే సిపిఎస్ రద్దు మహాసభ పోస్టర్లను పీఆర్జీయూ నాయకులు ఆవిష్కరించారు. ఉద్యోగులకు ప్రయోజనం లేని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు కోసం అంతా ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. మా నీళ్లు మాకు కావాలి అంటూ నల్గొండ జిల్లా పెద్ద దసర్లపల్లి మండలం గణపురం స్టేజ్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సాగర్ ఎడమ కాలువ కింద రైతులకు సాగునీరు అందించారు. నల్గొండ జిల్లాలో ప్రైవేట్ టీచర్ రూపారెడ్డి హత్యకు నిరసనగా ఖమ్మంలో ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. పెవిలియన్ గ్రౌండ్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు ఈ ర్యాలీ జరిగింది.
ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు కోసం భూముల సర్వే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రత్యేక అధికారుల బృందం సభ్యులు చాప ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. నల్గొండ జిల్లా నకరేకల్లో రూపారెడ్డి హత్యకు నిరసనగా ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు టీఆర్ఎస్ఎంఏ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించాయి. రూపారెడ్డికి నివాళులర్పించిన అనంతరం ఆమె హత్యకు బాధ్యులైన దోషులను కఠినంగా శిక్షించాల్సిందిగా ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. దేశంలో ఉన్నత విద్య పూర్తి చేస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నా అర్హతకు తగిన ఉద్యోగాలు దక్కడం లేదని నీతి ఆయోగ్ ఆందోళన వ్యక్తం చేసింది. కళాశాల విద్యకు ఉద్యోగ మార్కెట్ అవసరాలకు మధ్య తీవ్ర అంతరం ఉందని పేర్కొంది. టాటా కార్ల ధరలను గరిష్టంగా 25,000 వరకు పెంచబోతున్నట్లుగా ప్రకటించింది. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ కార్లకు మోడల్ వేరియంట్ను బట్టి పెంపు వర్తించనుంది. ఇరాన్కు చెందిన కీలక జలమార్గాలపై అమెరికా గణనీయమైన నియంత్రణ సాధించిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. త్వరలో పూర్తి నియంత్రణ తమ చేతికొస్తుందని పేర్కొన్నారు. సౌదీలో నజ్రాన్ ఎయిర్పోర్ట్ చమురు కేంద్రంపై డ్రోన్ దాడులు జరిగాయి. ఈ దాడులు తామే చేసినట్లు యెమెన్ హౌతీ గ్రూప్ ప్రకటించింది. టెస్టుల్లో సచిన్ టెండూల్కర్ రికార్డును జో రూట్ సమన్ చేశాడు. పాకిస్తాన్తో మ్యాచ్లో 68వ అర్ధశతకం నమోదు చేసి అత్యధిక 50+ స్కోర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరాడు. ప్రముఖ సీనియర్ నటి షావుకార్ జానకి కన్నుమూశారు. చెన్నై కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. షావుకార్ జానకి మరణంతో దక్షిణ భారత సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.